మరి నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానంతో నువ్వు దేవుని వెతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని వెతుకుతున్నావా? దేవుని వాక్యం ఏం చెబుతుందో నీకు అర్థమైందా? దేవుని వాక్యంలో సారాంశం ఏంటో నీకు తెలుస్తుందా? కొద్దిమంది గొప్ప ప్రసంగాలు చేస్తారు, కానీ దేవుని వాక్యంలో మొదటి పేజీలో ఏముందో తెలియదండి. దేవుని వాక్యంలో మొదటి పేజీలో ఏముంది? అక్కడున్న అక్షరాల గురించి కాదు నేను చెప్పేది, ఆత్మీయంగా అడుగుతున్నాను. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ప్రసంగం చేసేస్తాం, కానీ ఈ వాక్యములో మొదటి పేజీలో ఏముంది అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతారు. కొన్ని వేల ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు, కానీ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే విషయాన్ని మర్చిపోతారు. సహోదరులను ద్వేషిస్తూ ఉంటారు, ప్రసంగాలు చేసేస్తారు. ఒకరికి కలవనివ్వరు, ఒకరంటే ఒకరికి ద్వేషం ఉంటుంది, కానీ ప్రసంగాలు. అసలు మనకు మొదటి పేజీ అర్థమైందా? అలాంటి వారి మధ్య నుంచి నేను వచ్చానండి. అలాంటి వారి మధ్య నుంచి నేను పుట్టుకరీత్యా క్రైస్తవుని కాదు, నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, వారి తల్లిదండ్రులు కూడా క్రైస్తవులు కాదు, వారు ఎన్నడూ దేవుని దగ్గరకు వచ్చిన వారు కాదు. కానీ ఎందుకనో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు కొద్దిగా నాకు ఇచ్చారు, దాన్ని నేను పట్టుకుని ముందుకు వెళుతున్నాను. నేను గొప్పవాడిని నేను ఎన్నడూ చెప్పను. నేను ఎంతో బలహీనుడను, నాలో ఎన్నో లోట్లు పొరపాట్లు ఉన్నాయి. కానీ ఆ పొరపాటులు లోటుల నుంచి నన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ఆ దేవతి దేవుడిని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మనము ఆయన దృష్టిలో ఎలా ఉన్నాం? నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? నీకంటూ క్రీస్తులో నీ భాగం ఎంత? ఏమండి, క్రీస్తులో నా భాగం ఎంత? ఈ పరిచర్యలో నా పాలు ఎంత అనేది మీరు ప్రభువుని అడిగి తెలుసుకోవాలి.